వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీజేపీలోకి వెళ్లనున్న మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి రామ్ మాధవ్ ముందు తన డిమాండ్లు ఉంచిన జితేందర్ రెడ్డి తెలంగాణ నుంచి లోక్సభకు 6 మహిళలు నామినేషన్ ఇది మంచి పరిణామంగా చెబుతున్న రాజకీయ విశ్లేషకులు ఎన్నికలు సమీపిస్తుండటంతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు టీడీపీ తరపున ప్రచారం కడపలో ప్రచారం చేసిన ఫరూక్ అబ్దుల్లా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటుడు మోహన్ బాబు నేడు జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న కలెక్షన్ కింగ్ ఇక వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీగా ఉండి మరోసారి టీఆర్ఎస్ టికెట్ తెచ్చుకోలేకపోయిన జితేందర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. నిన్న రాత్రి ఆ పార్టీ నేత రామ్ మాధవ్తో సుదీర్ఘంగా మంతనాలు సాగించిన ఆయన తాను బీజేపీలోకి చేరాలంటే కొన్ని కోరికలు తీర్చాలని అడిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవిని ఇవ్వడం 29న తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్ నగర్కు వెళ్లే సమయంలో హైదరాబాద్ నుంచి తనను కూడా మోదీ ప్రయాణించే చాపర్లో మహబూబ్ నగర్కు పంపడం, ఏదైనా ఓ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం, ఈ 3 డిమాండ్లను జితేందర్ రెడ్డి బీజేపీ ముందుంచగా తొలి 2 డిమాండ్లకు రామ్ మాధవ్ సూత్రప్రాయం అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. కాగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని జితేందర్ రెడ్డిపై ఆరోపణలు రాగా మరోమారు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలని అన్నది సీఎం చంద్రబాబు నాయుడని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లు నోరు మూసుకుని కూర్చున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఉన్న చంద్రబాబు కేసీఆర్ను చూసి భయపడ్డారని, ఆ తర్వాత మోదీని చూసి భయపడ్డది ఆయనేనని విమర్శించారు. జగన్ని చూస్తే చంద్రబాబు వణికిపోతున్నారని, చంద్రబాబు ఎవరిని చూసి అయితే భయపడ్డారో వాళ్ళందరూ జగన్ వెనుక ఉన్నారని ఆయన చెబుతుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మోదీ కలిసి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను ఎంతగా మాయ చేయాలనుకున్నారో తెలియని విషయాలు కాదని అన్నారు. మోదీకి భయపడి ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబు అని, మోదీకి ఎదురు నిలిచి ఆ హోదా కావాలన్న ధైర్యవంతుడు జగన్ అని ప్రశంసించారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని లోటస్ ప్యాంట్కు వచ్చిన ఆయన జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవల కాలంలో కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై మోహన్ బాబు నిరసనలకు దిగి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు రాజ్యసభ సీటు ఇచ్చిన పార్లమెంటుకు పంపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక పౌరుడిగా ఏ పార్టీలో అయినా చేరే స్వేచ్ఛ తనకుందని మోహన్ బాబు అన్నారు. వైసీపీలో చేరడానికి తాను ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. 15 సంవత్సరాల క్రితమే పదవులను అనుభవించానని, ఇప్పుడు పదవులపై తనకు మమకారం లేదని తెలిపారు. గతంలో ఒకసారి బీజేపీ సీనియర్ నేత అద్వానీ కారులోకి వెంకయ్య నాయుడు తనను ఎక్కించారని, ఆయనతో కలిసి చెన్నై వరకు తాను ప్రయాణించానని చెప్పారు. నిజాయితీ పరుడు, ముక్కుసూటి మనిషని మీ గురించి తాను విన్నానని అద్వానీ చెప్పారని అన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్లో జరిగిన బీజేపీ సభలో వాజ్పేయి తనను కౌగిలించుకున్నారని చెప్పారు. సమాజంలో ఏదైనా తప్పుడు పని చేసినప్పుడే తలదించుకోవాలని, ఆత్మ పరిశీలన చేసుకుని చనిపోవాలని మోహన్ బాబు అన్నారు. చంద్రబాబుకు తాను భయపడనని చెప్పారు. తనకు తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలు ఒక్కటేనని చెప్పారు. హైదరాబాద్లోని ఉప్పల్లో తనకు స్కూల్ ఉందని, ఇప్పుడు హాస్టల్ కూడా కడుతున్నామని, తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సింది ఏమీ లేదని, టీఎస్ ప్రభుత్వం సహకారం మాత్రం తమకు ఉందని చెప్పారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత తాను ఏ పార్టీలో చేరలేదని,
సినీ నటుడు వైసీపీ నేత మోహన్ బాబు అన్నారు. ఎంపీనో ఎమ్మెల్యేనో కావాలనుకుంటే 3 ఏళ్ల క్రితమే జగన్కు మద్దతిచ్చేవాడినని చెప్పారు. ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నది తమ శ్రీ విద్యానికేతనే అని తెలిపారు. తన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా బ్రేక్ చేసి డబ్బు తెచ్చి ఇచ్చానని చెప్పారు. ఏపీలో తమ విద్యా సంస్థ నెంబర్ 1 అని అన్నారు. అన్ని పార్టీల్లో ఉండే తల్లిదండ్రుల బిడ్డలు తమ విద్యాలయాల్లో చదువుతున్నారని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద తమకు 19 కోట్ల బకాయిలు రావాలని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశామని, నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్లో కూడా మాట్లాడానని, అయినా ప్రయోజనం లేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సునీత లక్ష్మారెడ్డి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరనున్నారు. సీఎం కేసీఆర్తో ఆమె ఇప్పటికే సమావేశమయ్యారు. వచ్చే నెల 3న నర్సాపూర్లో టీఆర్ఎస్ నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో ఆమె టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ను ఇప్పటికే ఆ పార్టీ నేతలు పలువురు వీడారు. కొందరు నేతలు టీఆర్ఎస్లో చేరగా మరికొందరు నేతలు బీజేపీలో చేరారు. సునీత లక్ష్మారెడ్డి కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్కు కాంగ్రెస్ పార్టీ లోక్సభ టికెట్ను ఆఫర్ చేస్తూ ముంబై నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ విషయాన్ని పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ముంబై నార్త్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఈ రంగీలా సుందరిని నిలపాలని కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విషయంలో ఊర్మిళ కుటుంబం ఇంకా స్పందించలేదు. ఆమె పేరును పార్టీ నాయకత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం సాధ్యమైనంత త్వరగా తీసుకుంటామని పార్టీ నేతలు అంటున్నారు. ముంబై పరిధిలోని 6 నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. ఒకవేళ ఊర్మిళకు టికెట్ లభిస్తే ఆమె బీజేపీ నేత గోపాల్ శెట్టిపై పోటీ చేయాల్సి వస్తుంది. యూపీ మాజీ ఎంపీ ప్రముఖ సినీ నటి జయప్రద బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ కండువాను కప్పి పార్టీలోకి జయప్రదను ఆహ్వానించారు. పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో దేశం కోసం పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు జయప్రద చెప్పారు. యూపీలోని రాంపూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నట్టు సమాచారం. కాగా రాంపూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీగా తరపున ఆమె గతంలో పోటీ చేశారు. తిరిగి ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగనున్నారు. టీడీపీ, వైసీపీలో జయప్రద చేరతారని ఓ దశలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి బరిలోకి దిగితే తాను అక్కడి నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. అమేథీతో పాటు రాహుల్ కేరళలోని వాయనాడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. స్మృతి కూడా ఆయా స్థానాల్లో పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రాహుల్ వాయనాడు నుంచి బరిలోకి దిగితే ఆ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్ శ్రీధర్ పిళ్ళై తెలిపారు. రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ చేస్తే తమ నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదన్నారు. ఒకవేళ రాహుల్ కేరళ నుంచి పోటీకి దిగితే స్మృతి ఇరానీ తెలిపిన ప్రకారం తానే పోటీకి దిగుతుందో మరెవరినైనా నిలబెడతారో వేచి చూడాలి. ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల ప్రచారానికి జాతీయ పార్టీల నేతలు రాబోతున్నారు. టీడీపీకి మద్దతుగా వాళ్లంతా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవగౌడ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో పాటు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి ఏపీకి రాబోతున్నారు. ఇప్పటికే వారి షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మంగళవారం కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలులో ఫరూక్ అబ్దుల్లా ప్రచారం చేయనున్నారు.
ఈ నెల 28న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజయవాడలో ప్రచారం చేయబోతున్నారు. ఈ నెల 31న విశాఖపట్నంలో జరిగే టీడీపీ ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొంటారు. ఏప్రిల్ 2న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ టీడీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఇక మాజీ ప్రధాని దేవగౌడతో అనంతపురం, కర్నూలు ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో స్టాలిన్ ప్రచారం చేస్తారని సమాచారం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9404037044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. నల్గొండ జిల్లా నకరేకల్లోని ఓ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి సమావేశంలోకి రావడంతో కొంతమంది కార్యకర్తలు గొడవ చేయడంతో సమావేశం నుంచి ఎమ్మెల్యే వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సమావేశానికి అటవీశాఖ చైర్మన్ నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ చేసి ఆ రోజు మనం ప్రచారాన్ని ముగించుకొని ఎన్నికలకు సమాయత్తం అవుతామని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ 2వ తారీఖు నాడు కేసీఆర్ గారి మీటింగ్ భువనగిరిలో ఉంది. ఈ మీటింగ్కు మనం 2 గంటలకు ఈ నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉంటుంది. 4 గంటల కాడికి చేరుకోవాలి. కాబట్టి అందరం భోజనాలు చేసి 2 గంటలకు మీ గ్రామాలకు లారీలు వస్తే దాదాపు మన కాంచి 30-40 వేల మందివి మనం బయలుదేరి వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మనం ఇంతకుముందునే మల్లికా యాదవ్ గారికి మీ యొక్క మనందరికీ సుపరిచితులు, సీనియర్ నాయకులు, ఈ ప్రాంత బిడ్డ, మా అందరికీ అండ, కొండంత అండ, బండ నరేందర్ రెడ్డి గారికి, శమంత గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన సత్యయ్య గౌడ్ గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి అన్ని మండలాల ఎంపీపీలకు, పార్టీ ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, అధ్యక్షులకు, గ్రామ సర్పంచులకు, ఎంపీటీసీలకు,
గ్రామ శాఖ అధ్యక్షులకు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు నూతనంగా స్వాగతం, సుస్వాగతం. చప్పట్లు కొట్టారు. మీ అందరికీ ఒకటి తెలియాలి, రాజకీయ ప్రయాణం అనేది ఎప్పుడూ ఉండే ప్రయాణం, కంటిన్యూస్గా ఉండేది ప్రయాణం. మా అందరికీ తెలవాలి, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు, ఉండకూడదు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు. రాజకీయాల్లో మనకి ఎప్పుడో మా పెద్దలు చెప్పారు, రాజకీయాల్లో శాశ్వత రాజరెడ్డి శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నకరకల్లి గడ్డ మీద మాత్రం ఈసారి భారీ మెజార్టీ మాత్రం మీరు నాకు కల్పిస్తారని నమ్మకం నాకున్నది. ఓసారి మనం ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పోయినాం అంటే మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. రాజకీయ ఎదుగుదలకు అనేది ఎవరికైనా ఒక సర్పంచ్ ఎంపీపీ కావాలనుకుంటాడు, ఎంపీపీ జిల్లా నాయకుడు కావాలనుకుంటాడు, జిల్లా నాయకుడు రాష్ట్ర నాయకులు అనుకుంటాడు, రాష్ట్ర నాయకులు దేశ నాయకుడు కావాలని అంటారు. ఉండాలి. ముఖ్య నాయకులంతా కూడా మండలంలో తిరగాలి, నియోజకవర్గంలో సభలు ఉంటాయి. మన దగ్గర కేసీఆర్ గారి సభ భువనగిరిలో ఉంటుంది, అదేవిధంగా ఎంపీ గారి సభ మండలానికి ఉంటుంది. కాబట్టి అన్ని కూడా విజయవంతం చేసి ఇంటింటికి తిరిగి ఇప్పుడు మనకు పాంప్లెట్స్ ఇస్తారు, పోస్టర్స్ ఇస్తారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కు ఐటీ శాఖ మంత్రి పదవి ఇచ్చారని చెప్పి ఏపీలో చంద్రబాబు కూడా లోకేష్ కు అదే పదవి ఇచ్చారంటూ వైసీపీ నాయకురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బాబు రాజేంద్ర ప్రసాద్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్కు సత్తా ఉందని, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కనుకనే ఆ పదవిని ఆయనకు ఇచ్చారని అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్కు జాతీయంగా, అంతర్జాతీయంగా 57 అవార్డులు వచ్చాయని, మరి కేటీఆర్కు ఎన్ని అవార్డులు వచ్చాయని షర్మిల చెప్పాలని కోరారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలను లోకేష్ చేపట్టిన తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 106 అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేటీఆర్ కూడా చేశారుగా, మరి ఆయనకెన్ని అవార్డులు వచ్చాయి అని షర్మిలకు సూటి ప్రశ్న వేశారు. ఎవరు సమర్థులో అర్థం కావట్లేదా? లోకేష్ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు కాదు అవన్నీ, కేంద్రం ఇచ్చింది. మీ ముసుగు మిత్రుడు, పార్ట్నర్, మీ ఫైనాన్షియర్ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు ఇవి. అది లోకేష్ బాబు సత్తా అని షర్మిలకు ఘాటుగా బదులిచ్చారు. టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేడు హిందూపురంలోని అనేక ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలతో ఆమె మమేకమైన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఓ ఇస్త్రీ దుకాణంలో బట్టలు ఇస్త్రీ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా వసుంధర మాట్లాడుతూ, ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే ఎంత మెజారిటీ వస్తుందో అంచనా వేయలేకపోతున్నామని అన్నారు. 2014 తర్వాత తమ పట్ల విశేష అభిమానం చూపుతున్నారని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో అంతకు రెట్టింపు స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. గత ఎన్నికల కంటే భారీ మెజారిటీ నమోదవుతుందని భావిస్తున్నట్టు వసుంధర పేర్కొన్నారు. తాను ఇంటింటికి తిరుగుతుంటే ఎందుకమ్మా మీరు కష్టపడడం, ప్రభుత్వ పథకాలన్నీ అందుతుంటే మా మద్దతు తప్పకుండా టీడీపీకే అని చెబుతున్నారని సంతోషం వెలిబుచ్చారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఈసారి పోటీకి దిగిన మహిళల సంఖ్య పెరిగింది. తొలిసారి 6 స్థానాల నుంచి ఎంపీ అభ్యర్థులుగా మహిళలు బరిలోకి దిగుతున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ మినహా మరే పార్టీ మహిళలకు ఎంపీ స్థానాన్ని కేటాయించలేదు.
టీఆర్ఎస్ తరపున నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత గెలుపొంది తెలంగాణ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 2 పార్లమెంట్ స్థానాలను మహిళలకు కేటాయించింది. నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు ఎస్టీ రిజర్వాయిడ్ అయిన మహబూబాబాద్ నుంచి మాలోతు కవితకు టీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని బరిలో నిలిపింది. సిపిఎం పోటీ చేసే ఖమ్మం, నల్గొండ పార్లమెంట్ స్థానాల్లో నల్గొండ సీటును మల్లు లక్ష్మి కేటాయించారు. బీజేపీ విషయానికి వస్తే మహబూబ్ నగర్ స్థానాన్ని ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన మాజీ మంత్రి డీకే అరుణకు, నాగర్ కర్నూల్ స్థానాన్ని బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతికి కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి 6 పార్లమెంట్ స్థానాల్లో మహిళలు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం రావడంతో రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళల అభ్యర్థిత్వాలు పెరిగే అవకాశాలుంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం అన్నవరం వారి సౌజన్యంతో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం అన్నవరం వారి సౌజన్యంతో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు కళ్యాణోత్సవం, నవగ్రహ దోష నివారణ పూజలు ఏప్రిల్ 28 ఆదివారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించబడునని టంగుటూరి రామకృష్ణ తెలిపారు. వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి కూడా అందిస్తామన్నారు. ఇది ప్రపంచ రికార్డు కావున గిన్నిస్ బుక్ వారికి కూడా తెలియజేస్తామన్నారు. ఇరు రాష్ట్రాల గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, దేశ ప్రపంచ నలుమూలల నుండి కూడా భక్తులు వచ్చి పాల్గొనవచ్చునని, ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. కులాలకు అతీతంగా ఎవరైనా ఈ వ్రతంలో పాల్గొనవచ్చునని అన్నారు. భక్తులు అందరికీ ఉచిత అన్నదాన ప్రసాద పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్ గుప్తా, బొగ్గారపు దయానంద్, చకిలం రమణయ్య గుప్తా, మారంశెట్టి శ్రీనివాస్ గుప్తా, కాశెట్టి పాండు గుప్తా, శరాబు విశ్వేశ్వరయ్య గుప్తా, అల్లాడి నాగభూషణం గుప్తా తదితరులు పాల్గొన్నారు. మేము నిస్వార్థంగా చేసినటువంటి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇంకొక ముఖ్యమైనది ఏమంటే, భగవంతుడిని అనేది నమ్మడం జరిగితే మనకు ప్రతి ఒక్కటి కూడా దోషాలు కానీ, కర్తలు కానీ, కర్మలు కానీ మనకు ఒక నమ్మకం ఉంటుంది. భగవంతుని నమ్మిన వాడికి ఇదేమీ సంబంధం లేదు, కానీ నమ్మేవాడికి ఇవన్నీ ఉంటాయి. ఆ రోజునే నవగ్రహ దోష నివారణ ఒక పెద్ద పూజను కూడా నిర్వహించడం జరుగుతుంది. నవగ్రహ దోష నివారణ పూజల్లో ఆ దోష నివారణలో అందరి చేత ప్రతి ఒక్కరికి టేబుల్స్ వేసి, కుర్చీలు వేసి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తము పూజా సామాన్ అంతా కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కేవలం ముందుగా పేర్లు నమోదు చేసుకుంటే సరిపోతుంది. అన్ని వస్తువులు మేమే ఇవ్వడం జరుగుతుంది. అందరికి కూడా కరపత్రాల ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి, మేము ఇచ్చే వస్తువులు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. నవగ్రహ దోష నివారణలో ఎవరికి ఏ దోషం ఉన్నా కానీ ఆ దోషాలన్నీ కూడా నివారణ మంత్రాలని వాళ్ళ చేతని స్పష్టంగా పలికించి దాదాపు గంట సేపు వాళ్ళ చేత పూజ చేయించడం జరుగుతుంది. అలానే లక్ష్మీదేవి వ్రతం కూడా చేయించడం జరుగుతుంది. ఎవరికైనా ఆర్థిక సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నా, సమస్యలు ఎదుర్కొంటున్నా వాళ్ళందరికీ కూడా ఆ దోష నివారణ కూడా పోవడానికి లక్ష్మీదేవి వ్రతాన్ని, లక్ష్మీ పూజ నిర్వహించడం జరుగుతుంది. తదుపరి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ 8 o'clock ఒక బ్యాచ్ స్టార్ట్. 20,000 నుంచి 25,000 మంది ఒక రావడానికి ఏర్పాట్లు కూడా మనం చేస్తున్నాము. ఇది వైశ్యులకే కాక వైశ్యేతరులకు కూడా మనం పాల్గొనడానికి అవకాశం ఇస్తున్నాము. డబ్బులు వైశ్యులై మనము అవకాశం ఇచ్చేది వైశ్యులకు, వైశ్యేతరులకు. అలాగే వీరందరికీ కూడా భోజన సదుపాయాలు, అలాగే ఇక్కడ నుంచి ఏ విషయం కూడా ఉండదు. తీర్థ ప్రసాదాలు అనుకోండి, మరియు అక్కడ ఉన్న పూజ సామాగ్రి అనుకోండి, అక్కడ ఉన్న విగ్రహాలు, దేవుళ్ళు, ఇవన్నీ కూడా అక్కడివి.
ఓన్లీ ఫీలింగ్ మనం ఒక అన్నవరంలో ఉన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇదే మాదిరిగా మన వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ రామకృష్ణ గారు ఎన్నో ప్లేసెస్లో అదర్ స్టేట్స్, మన తెలంగాణ కాక అదర్ స్టేట్స్లో, అవుట్ ఆఫ్ ఇండియాలో ఇటువంటి కార్యక్రమాలను చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమాన్ని కూడా మన తెలంగాణలో చేస్తున్నందుకు మన తెలంగాణ వారి అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు మరియు తెలంగాణ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలో చింతపల్లి మండలంలో ఉన్న వెంకటపేట గ్రామంలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వెంకటంపేట గ్రామ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి విజయవంతం చేశారు. మండలం నలుమూలల నుండి వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, సర్పంచులు ఈ రథోత్సవానికి తరలివచ్చారు. ఇంతకు ముందు ఎన్నడూ లేనంత ఘనంగా నిర్వహించామని సర్పంచ్ జితేందర్ రెడ్డి అన్నారు. గ్రామ ప్రజల నుండి చందాల రూపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ గుడిని అన్ని విధాలుగా సహకరిస్తే మరింత ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధరణిపతి రమణారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దాసరి శ్రీను, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దాదాపు 1000 మంది జనం పాల్గొన్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ ఆర్చి కట్టించి రేకుల సుధాకర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా భక్తులు ముందుకొచ్చి ఇక్కడ చాలా కార్యక్రమాల గుడి మీద అన్నదాన సత్రాలు కానీ, మంటపాలు కానీ ఇంకేదైనా చేస్తాం ముందుకు వచ్చే సంవత్సరానికి ప్లాన్ చేసి ఇంకా డెవలప్ చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా గుడి మీదకి రహదారి కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ రహదారిని కూడా వచ్చే సంవత్సరం జాతర వరకు పూర్తిగా రహదారిని కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని కోరుతున్నాము. భక్తులు ఇంకెవరైనా ముందుకు వచ్చి ఈ దేవాలయానికి అభివృద్ధికి ముందుకు వచ్చి దాతలు విరాళాలు ఇవ్వవలసిందిగా. అదేవిధంగా గత 10-15 రోజుల నుంచి సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్లు ఎంతో శ్రమించి కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు 10 గంటలకు హోలీ జరుగుతున్నది. అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న నాగార్జున ప్రాథమిక పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తమ ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలొగించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి గురువారావు పాల్గొని ప్రసంగిస్తూ నాగార్జున పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక అంశాలపై విద్యార్థులకు చక్కటి బోధన జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి విద్యార్థులకు తెలంగాణ వంటకాల పట్ల అవగాహన కల్పించారని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో తక్కువ ఫీజుతో విద్యార్థులకు కార్పొరేట్ విద్యకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయించడం వల్ల మానసిక ఒత్తిడి లేకుండా ఉంటారని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మా పాఠశాలను ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాట సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీలోకి వెళ్లనున్న మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి. రామ్ మాధవ్ ముందు తన డిమాండ్లు ఉంచిన జితేందర్ రెడ్డి. తెలంగాణ
తెలంగాణ నుంచి లోక్సభకు 6 మహిళలు నామినేషన్. ఇది మంచి పరిణామంగా చెబుతున్న రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు సమీపిస్తుండటంతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు. టీడీపీ తరపున ప్రచారం. కడపలో ప్రచారం చేసిన ఫరూక్ అబ్దుల్లా. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటుడు మోహన్ బాబు నేడు జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న కలెక్షన్ కింగ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.